బ్రేకింగ్ న్యూస్ తిరుమల లడ్డూ పేరుతో ఆన్లైన్లో వ్యాపారం చేస్తున్న ఈ-కామర్స్ సంస్థలపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పుష్ మై కార్డ్తో పాటు మరో 4 ఈ-కామర్స్ సంస్థలకు నోటీసులు ఇచ్చింది. ఆన్లైన్లో లడ్డూ ఫోటోలు తొలగించకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది టీటీడీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. అటు ఈ-కామర్స్ ద్వారా లడ్డు విక్రయాలు చేస్తున్న వారిపై ఆంక్షలు విధించింది టీటీడీ. సో అంటే ఎన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా ఈ బిజినెస్ అయితే జరుగుతుంది? టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకోబోనుంది? డీటెయిల్స్ ఏంటి? అఖిల, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి సంబంధించి 1999లోనే పేటెంట్ టీటీడీకి వచ్చింది. అయితే కొన్ని సంస్థలు, ఏదైతే ఈ-కామర్స్ సంస్థలు టీటీడీ యొక్క లడ్డూను, అదేవిధంగా శ్రీవారి ఫోటోను ఆన్లైన్ లో పెట్టి వాటి ద్వారా వ్యాపారం చేస్తున్నారని టీటీడీ విజిలెన్స్ శాఖ గుర్తించింది. ముఖ్యంగా పుష్ మై కార్డ్ తో పాటు మరో 3 ఆన్లైన్ వ్యాపార సంస్థలు ఇలాంటి వ్యాపారం చేస్తున్నారని గుర్తించి వారికి నోటీసులు పంపించింది. ముఖ్యంగా తమకు పేటెంట్ హక్కులతో పాటు శ్రీవారి ప్రసాదాన్ని కించపరిచే విధంగా ఆన్లైన్ లో పెట్టడం తప్పంటూ నోటీసులు ఇచ్చింది. అవి వెంటనే తొలగించాలి, తొలగించకపోతే క్రిమినల్ చర్యలకు తీసుకుంటామని కూడా నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఈ ఆన్లైన్ ఏదైతే ఈ-కామర్స్ ఉన్న ఆన్లైన్ ద్వారా వ్యాపారం చేస్తున్న 4 సంస్థలకు నిన్న మధ్యాహ్నం నోటీసులు పంపించారు. దీనికి సంబంధించి టీటీడీఓ కూడా ఒక ప్రకటన విడుదల చేశాడు. ఇలాంటిగా ఏదైతే తిరుమల శ్రీవారి పేరును గానీ, అదేవిధంగా శ్రీవారి ప్రసాదాలను అడ్డు పెట్టుకుని వ్యాపారం చేసే సంస్థలపైన కఠినంగా చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడినా వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ కూడా హెచ్చరించారు. అఖిల, అయితే దామోదర్, ఆన్లైన్లో లడ్డు విక్రయిస్తున్న వారు ఎక్కడి నుంచి లడ్డూల్ని విక్రయించి కూడా ఆన్లైన్లో అటు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు? అలాగే ఎప్పటి నుంచి ఇదంతా కొనసాగుతుంది? దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? అఖిల, చాలా కాలంగా, అంటే ఇది సంవత్సరాలుగా కొనసాగుతున్నది. ఒక్కోసారి ఒక్కో పేరుతో ఆన్లైన్ ఈ-కామర్స్ సంస్థలు తిరుమలలో కొంతమంది లడ్డూలు కొనుగోలు చేయడము, వాటిని బయటికి ఈ విధంగా ఆన్లైన్ ద్వారా పంపడం కూడా చేస్తారు. మరికొందరు మామూలు లడ్డూలనే తిరుమల లడ్డూలుగా భావించి విదేశాల్లో ఉన్న శ్రీవారి భక్తులకు ఆన్లైన్ ద్వారా మేము ప్రసాదం పంపుతున్నామంటూ విదేశాలకు కొరియర్ ద్వారా పంపుతున్న పరిస్థితి. దీన్ని అడ్డు పెట్టుకుని ఏదైతే పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదానికి ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని వీరు పెద్ద ఎత్తున ఈ-కామర్స్ ద్వారా వ్యాపారం చేస్తున్నారని టీటీడీ గుర్తించింది. దీనికి సంబంధించి ఏదైతే తమకు 4 సంస్థలను ఇప్పటికీ గుర్తించారో ఆ 4 సంస్థలకు నోటీసులు జారీ చేయడమే కాకుండా వారి మీద త్వరలో క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామంటూ టీటీడీ తెలుపుతుంది. మొత్తం మీద ప్రతిసారి ఒక్కోసారి ఒక్కో విధంగా ఆన్లైన్ లో ఈ విధంగా వ్యాపారం చేస్తున్నారు. గతంలో ఈ టీటీడీకి సంబంధించిన ప్రచురణలను కూడా ఈ విధంగా ఆన్లైన్ లో పెట్టి అమ్మకాలు చేశారు. తర్వాత ఏదైతే టీటీడీ క్యాలెండర్లను కూడా ఈ విధంగా అమ్మకాలు సాగించారు. మొత్తం మీద శ్రీవారిని అడ్డు పెట్టుకుని వ్యాపారం చేస్తున్న వారిపైన కఠినంగా చర్యలు ఉంటాయని టీటీడీ హెచ్చరించింది. అఖిల, రైట్ దామోదర్.